ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పాడి కౌశిక్, కడియం శ్రీహరి రాజీనామాతో బై ఎలక్షన్ జరగనున్నాయి. ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. రేసులో జానారెడ్డి, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, సిపిఐ నేతలున్నారు. వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అంజన్ కుమార్, మధు యాష్కి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎమ్మెల్సీ రేస్ లిస్ట్ లో ఎవరెవరున్నారు? థ్యాంక్ యూ జ్యోతి. ఎమ్మెల్యేల కోట సంబంధించిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్కెడ్యూల్ ఈ నెల 4వ తారీఖు నాడు విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఇవాటి నుంచి వెళ్ళి ఈ నెల 18వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేల కోటకు సంబంధించి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడానికి చాలామంది నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితిని కొడుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా కొనసాగుతున్న వాళ్ళంతా ఈ నామినేటెడ్ పదవులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక ఎమ్మెల్యేల కోటకు సంబంధించిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అధిష్టానానికి సంబంధించిన పెద్దలను కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది నేతలు ఈ ఎమ్మెల్సీ పదవి కోసం చాలామంది ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితిని కడుతుంది. సీనియర్ నాయకులు జానారెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరూ తమకే వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళు చాలా సన్నిధులుగా ఉంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా వీళ్ళిద్దరిని ఎక్కువగా గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికొవరికైతే ముందుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారనేది ఒక ప్రచారం పార్టీలో కనబడుతుంది. దాంతోపాటు చాలామంది నేతలు మొన్న టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, వాళ్ళు కూడా మొదటి విడతలో తమకే పదవులు వస్తాయని ఎక్కువగా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కడుతుంది. అందులో చూసుకున్నట్లయితే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, అదేవిధంగా అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, దాంతోపాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డ పారిజాత నరసింహారెడ్డి లాంటి నాయకులు కూడా ఎక్కువగా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవి కోసం ఆశిస్తున్నారు. దీంతోపాటు మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన మరికొంతమంది లీడర్లు కూడా తమకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని కూడా వాళ్ళ అనుచరులతో కూడా చెప్పుకుంటున్న పరిస్థితిని కడుతుంది. వాళ్ళ జాబితాను చూసినట్లయితే సంపత్ కుమార్, అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంపత్ కుమార్ కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధేష్ గౌడ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా రోహిన్ రెడ్డి లాంటి నాయకులు కూడా ఎమ్మెల్సీ పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. ఇక రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే వేం నరేందర్ కావచ్చు, హర్కర వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళిద్దరు నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని కూడా ఒక ప్రచారం అయితే పార్టీలో వినపడుతుంది. ఎందుకంటే వీళ్ళు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డికి నెంబర్ 2గా ఉండి అన్నీ చూసుకుంటున్న వేం నరేందర్ రెడ్డికి పక్కగా ఇస్తారని కూడా పార్టీ నేతలు కొంతమంది చెప్పుకుంటున్నారు. మరికొంతమంది ఏఐసీసీకి సంబంధించిన నేతలకు సన్నిహితంగా ఉండే హర్కర వేణుగోపాల్, ఆయన మొన్న ఎన్నికల సమయంలో కూడా ఏఐసీసీ కావచ్చు, పీసీసీ నేతల మధ్య కోఆర్డినేటర్గా పనిచేశారు, ప్రోటోకాల్ చైర్మన్గా ఉన్నారు. హర్కర వేణుగోపాల్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందనేది ఒక పార్టీలో టాక్ అయితే వినబడుతుంది. ఇక మైనార్టీ కోటలో షబ్బీర్ అలీ కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, మస్కత్ లాంటి నేతలు కూడా మైనార్టీ కోటలో కూడా వాళ్ళకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అనేది కూడా ఒక టాక్ వినబడుతుంది. మరొక వైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండి పనిచేసిన అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన సిపిఐ కావచ్చు, జనసమితి నేతలు కూడా వాళ్లకు ఎన్నికల సమయంలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు కూడా కేటాయిస్తాము అని చెప్పారు. 1 లేదా 2 ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కూడా చెప్పారు. సో అందులో భాగంగా కోదండరామ్ సార్కు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక టాక్ వినబడుతుంది. ఎందుకంటే గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీలు ఖాళీగానే ఉన్నాయి. కానీ గవర్నర్ కోటలో ఇచ్చే ఎమ్మెల్సీలో భర్తీ విషయంలో సామాజిక రంగాల్లో సేవ చేసేవారు కావచ్చు, కళలు, సాంస్కృతిక సంబంధించిన రంగాల్లో సర్వీస్ చేసే వాళ్లకు కేటాయించాలి. కానీ రాజకీయ నాయకులకు కేటాయించలేమని గతంలోనే స్పష్టంగా చేసేది. అందుకనే గవర్నర్ కోటాకు సంబంధించిన గత ప్రభుత్వం 2 పేర్లు ప్రపోజల్ చేసిన సమయంలో వాళ్ళను పెండింగ్లో పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకులను ప్రపోజ్ చేయడం కంటే అందశ్రీ లాంటి కవికి కావచ్చు, లేకపోతే మరికొంతమంది పేర్లు కూడా అందులో వినపడుతున్నాయి. సో ముందుగా ఇప్పుడు ఎమ్మెల్యేల కోటలో కోదండరామ్ కావచ్చు, అదేవిధంగా మరొక రాజకీయ నాయకునికి ఇక్కడ అకామిడేట్ చేస్తే
వీలుంటుంది, గవర్నర్ కోటాలో మరికొందరికి చేయవచ్చు అని ఒక ఆలోచనలు అయితే ఉంది. సో అందులో భాగంగా ఒకటి కోదండరాంకు ఇచ్చే అవకాశం ఉంటే ఇంకొక ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారు అనేది ఒక టాక్ అయితే వినబడుతుంది. సో ఇంకొక ఎమ్మెల్సీ కోసం చాలామంది నేతలు ఒకటి కోదండరాంకు కన్ఫామ్ అయిపోతే ఇంకొకటి ఎవరికి ఇస్తారు, బీసీ నేతకి ఇస్తారా లేకపోతే మైనార్టీ నేతకి ఇస్తారా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. ఎవరి ప్రయత్నాల్లో అయితే వాళ్ళైతే చాలా సీరియస్గా చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత నుంచి వెళ్ళి ఏఐసీసీ పెద్దలను కలవడం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కావచ్చు, అందరూ చేస్తున్న పరిస్థితిని కడుతుంది. కొంతమంది నేతలు ఏకంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్న పరిస్థితిని కడుతుంది. చాలామంది ఓడిపోయిన నేతలు కూడా ఈసారి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కావాలని కూడా చాలామంది ఆశలు ఉన్నాయి. ఆ నేతలు కూడా వారి వారి ప్రయత్నంలో నిమగ్నమైన సిచ్యువేషన్ అయితే కూడా. సో మొత్తానికైతే ఎమ్మెల్సీ 10 కోసం అయితే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 20 మంది నేతల వరకు చాలామంది ఆశావాలు సీరియస్గా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు.